ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రాలు సారుకు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాలు సారుకు ఏమాత్రం షీమూనెత్తులు సిగ్గు శరం మానం మర్యాద ఉన్నా వెంటనే తెలంగాణ నిడిచిపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోవాలన్నట. అగోవాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళే నాయ మళ్ళా స్పెషల్గా ఆంధ్రప్రదేశ్కు పోవాలనని ఎవరన్నారే బాలన్న అంటే ఇగో ఈనుండ్రి. అయ్యా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు సారు ఇక ఏపీ సీఎం డిప్యూటీ సీఎంల గురించి చెప్పుర్రి. అడవుడు బొప్పలోడు అని పేరేం పవన్ కళ్యాణ భవన్ కళ్యాణ వాడొచ్చి వాడు బొప్పల రంగు రాసుకొని తుప్పుడు ఆడుకుంటా ఏపీకి వెళ్ళి తెలంగాణకు బతుకొచ్చి ఏషాలు వేసుకొని ముఖానికి రంగులు పూసుకొని బతికే ఏషగాడని ఇట్లా ఎందుకు అంటున్నాడంటే అది కూడా చెప్తున్నాడు ఈనుండ్రి. నాగేశ్వర్ అనే ఒక ప్రొఫెసర్ మీద, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో జ్ఞానవంతుడిగా ఎనాలిసిస్ట్ గా పేరుగాంచిన వాడు ఆయన. అసలు మీద ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకపోతారు, తొక్కుడు వస్తారు ఆంధ్ర. ఇంకెక్కడ ఆంధ్ర విన్నారు కదా, ఇది ముచ్చట. ఇంకా అన్నాడు ఈనుండ్రి. ఆంధ్ర ఎక్కడిదెక్కడ ఎప్పుడో గల్లబడి గుంజుతని వెళ్ళిపోయి ఇంకెక్కడ. ఈడ వచ్చి చంద్రబాబు నాయుడు తవరం పెట్టి, పవన్ కళ్యాణ్ తవరం పెట్టి, అక్కడ మీ అమరావతిలో పోయి ఏడవండి. హైదరాబాద్ లో జూబిలీస్ లో నీ అయ్యే జాగిరున్నది. ఇంకా సిగ్గు శరబుటి వెళ్ళిపోవాలి, సిగ్గు శరబుటి వెళ్ళిపోవాలి. అంతటితో నాగలేదు, ఇగో ఇట్లా కూడా అన్నాడు. నీ ఆంధ్రలో ఒక్క తెలంగాణ కూడా వస్తలేడు, కానీ వరుస వచ్చిర్రు. బతకనికి వచ్చాడు, బతకనట్టు ఉండాలి, కానీ మా మీద పెత్తనం చేస్తే ఊరుకునేది. అవు మరి వలసొచ్చిందే మనిషి వతందారుల ఈరు తెలంగాణలను అన్ని రంగాల్లో తొక్కి పెట్టిరనే కదా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడ్డది. తెలంగాణ వచ్చినాక కూడా ఇంకా ఆంధ్రుల పెత్తనము తెలంగాణ మీద ఎందుకు? నివద్దనే ఆంధ్రులకు సిగ్గు శరము రేషం పౌరుషం ఉంటే వెంటనే తెలంగాణ నిడిచిపెట్టి పోవాలంటున్నాడు. ఇక ఇదే ఆంధ్రులను ఎల్లగొట్టాలని అప్పట్లో లడాయి లగాంచి చేసిన కేసీఆర్ సారు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలుగా విడిపోయినాం కానీ మనసులో మాత్రం అన్నదమ్ములోనే కలిసి ఉంటామని అప్పట్లో ఆయన అన్నాడు. ఇప్పుడు గారు ఇట్లా అంటుండు. ఇట్లా మాట్లాడుతుంటే ఈ రాజకీయం లీడర్లు ఎట్లా అర్థం చేసుకోవాలనో అర్థమైతలేదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.